హస్మత్పేటలో ఆషాఢమాస అమావాస్య సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సికింద్రాబాద్ సర్కిల్ 3లోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ 262 డివిజన్లో గల హస్మత్పేట్ చౌరస్తా వద్ద గల శ్రీ 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 శివదుర్గ ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో బోయిన్పల్లి ఆర్యవైశ్య సంఘం అమావాస్య అన్నదాన కమిటీ, శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం చుక్కాల అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ దండుకుల యాదగిరి, ప్రాజెక్టు చైర్మన్ ఎలకంటి సత్యమూర్తి, వైస్ చైర్మన్ ఎలకంటి పూర్ణచందర్ వాసవి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి అన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చాలా పవిత్రమైనటువంటి రోజు. అందులో ముఖ్యంగా ప్రతి నెల వచ్చేటటువంటిది అమావాస్యనే కాక ఈరోజు చుక్కల అమావాస్య అంటారు. కాబట్టి ఈరోజు చాలా విశేషమైనటువంటి అమావాస్య రోజు. అందులో ఈ యొక్క శివదుర్గ ఎల్లమ్మ తల్లి దేవాలయము హస్మత్పేట్ చౌరస్తాలోని ఈ శివదుర్గ దేవాలయం దగ్గర ప్రతి నెల వాసవి సంఘము, వాసవి చారిటబుల్ ట్రస్టు మరియు ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యుల సహకారంతో ఈ జరిపించేటటువంటి అమావాస్య అన్నప్రసాదానికి ప్రాజెక్ట్ చైర్మన్గా ఎలకంటి సత్యమూర్తి గుప్తా గారు మరియు సంఘ అధ్యక్షుడైనటువంటి గందే గౌరీశంకర్ గారు, ట్రస్టు అధ్యక్షుడు ఉప్పల్ అశోక్ గారు, మహిళా అధ్యక్షురాలైనటువంటి గారి యొక్క వీరందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఈ విధంగా వైభవంగా జరిపించి మాకు సహకరించినటువంటి వీరందరికీ కూడా పేరు పేరున వీరందరి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రత్యేకంగా మన దండుగుల యాదగిరి గారు ఎనలేని ఈ వైశ్యులంటే అమితమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఎవ్వరికి ఏం కావాలన్నా నేనున్నా అని ముందుకొచ్చి ఈ వైశ్యులకు సహకారం చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాన్ని అందించినందుకు ఆ భగవంతుడు ఎల్లవేళ్ళ ఆయురారోగ్యం అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఆ వాసవి మాత యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మరొకసారి మనవి చేస్తూ బల్ వాసవి మాతాకి. నా పేరు సౌమ్య, మాజీ ప్రెసిడెంట్ని మహిళా సంఘానికి. ఇక్కడ ప్రతి నెల అమావాస్య అన్నదానం జరుగుతుంది మా సంఘం తరఫున. ఇందులో ప్రతి ఒక్క పెద్దలు, ఇందులో మెంబర్స్ అందరూ పాల్గొంటారు. అలాగే ఇందులో డొనేషన్స్ అనేది పెళ్లి రోజు కానీ, చనిపోయిన రోజు కానీ ప్రతి ఒక్క దానికి మన దాంట్లో డొనేషన్స్ చేస్తారు. అలాగే అందరూ ముందుకొచ్చి అందరూ ఇంత ఎత్తుగా పాల్గొని ప్రతి ఒక్కరికి సహకారాలు అందిస్తూ అందరి దీవెనలకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు పాల్గొనాలండి. ప్రతి ఆర్యవైశ్య సంఘంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా దాంట్లో మెంబర్షిప్ తీసుకోండి, మంచిగా అన్ని ప్రోగ్రాంలలో పాల్గొనండి. థ్యాంక్ యూ. జై వాసి. అమావాస్య అన్నప్రసాదం ఎంతోమంది దాతలు మన ముందుకొచ్చి ఈ కార్యక్రమం మా సంఘం తరఫు నుంచి చేయిస్తున్నారు. మా సంఘము చారిటబుల్ ట్రస్ట్ సంఘము, మహిళా సంఘము ప్రతి సభ్యులు ఎంతో పాత్ర ఉంది వాళ్ళది. వాళ్ళందరి సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు పోతుంది. ఇంకా ముందుకు పోవాలంటే మీ అందరు ముందుకు వచ్చి మాకు సహకరిస్తే బాగుంటుంది. దీనికి మన చారిటబుల్ ట్రస్ట్ అశోక్ గారు, పూర్ణచంద్ర గారు, సంఘం తరఫున శంకర్ గారు, రామకృష్ణ గారు, మన అందరూ ప్రతి యాదగిరి గారు, మన ముద్దం వాణి గారు, మన నాగరాణి గారు, మన మహిళా సంఘం సభ్యురాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి నెల మీరు మన కార్యక్రమం ఇది, ప్రతి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలి. దానికి తోడుగా ప్రతి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానికి ఈ అన్నదానానికి సహకరించాలని మేము కోరుతున్నాము. జై వాసవి వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి. మా హస్మత్పేట్ బోయిన్పల్లి యొక్క వైశ్య సంఘం వాళ్ళు ఎంత గొప్ప మనసున్న వాళ్ళంటే రియల్గా దేవుడు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకెప్పుడు ఎల్లవేళలా తోడుండి మా వైశ్య సంఘం వాళ్ళకు ప్రతి కుటుంబానికి అండదండలు అమ్మ ఆశీస్సులు, అయ్యగారు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే
వాళ్ళు ఏ పూజ కార్యక్రమం ఉన్నా ఏమున్నా ఆ దేవుడు వాళ్ళకు ఒక వరం. నిజంగా కూడా వైష్ణవ సంఘం వాళ్ళు, మా మహిళలు, మా అక్కలు, మా అన్నలు వాళ్ళందరూ వస్తే ఆ దేవుడు కూడా నిజంగా కూడా ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే రియల్గా కూడా వైష్ణవ సంఘాలు మనసు పూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. వాళ్ళకు దేవుడు ఇక్కడ చేసే వాళ్ళకు, అందరి కుటుంబాలకు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే వాళ్ళు అంచెలంచెలుగా వాళ్ళు ఎదగాలి, అమ్మవారికి ఇలాగే సేవలు చేయాలి. వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఇలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మాత అమ్మవారు వీళ్ళందరికీ వైష్ణవ మాత ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి. వీళ్ళు ఇలాగే ఎప్పటికీ అన్నదానాలు చేయాలి. ఎంతోమందికి గరీబులకు ఒక పూట అన్నదానం పెడుతున్నారంటే అది ఎంతో పుణ్యం. ఈ టైంలో అన్నదానం అంటే అన్నిటికన్నా దానం ముఖ్యమైనది అన్నదానం. ఈ అన్నదానం మన వైష్ణవ సంఘం వాళ్ళు చేస్తున్నారంటే దేవుడు వాళ్ళకు ఎన్నో రకాలుగా, అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని నేను కోరుకుంటున్నాను. జై